శత్రువుకి అసలు ఏం అర్థం కావట్లేదు. అలా అర్థం కాని పరిస్థితి సృష్టించడమే మోడీ ఆలోచన. తాజాగా మోడీ మొన్న ఆ ఇన్సిడెంట్ జరగగానే అర్జెంటుగా సౌదీ అరేబియా నుంచి వచ్చారు. ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చారు. వరుసబెట్టి రివ్యూలు చేశారు. సైన్యంతో రివ్యూలు, ఇతరత్ర రకరకాల రివ్యూలు. ఆ తర్వాత ఇంకా పాకిస్తాన్ వణికిపోయింది, అంతా అలర్ట్ అయిపోయింది. టర్కీని అడిగింది, చైనాని అడిగింది, అన్ని దేశాలతో ఒత్తిడి చేయించే ప్రయత్నం చేసింది. ఆ టైంలో మోడీ చాలా కామ్గా, కూల్గా తను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూస్తే అక్కడేం పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటా కూర్చుంటే, ఇక్కడ ఈయనేమో క్యాజువల్గా నిన్నేమో వేవ్ సభ, ఇవాళేమో కేరళలో మీటింగు, ఆంధ్రాలో మీటింగు, వరుసపెట్టి వివిధ సభలకు అటెండ్ అవుతున్నాడు, కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. తద్వారా తను అసలు పాకిస్తాన్ని సీరియస్గా తీసుకోవట్లేదన్న సంకేతం ఇస్తున్నారు.